నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమ ఐక్యతతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారమన్న ప్రధాని. పిల్లలను ఉసిగొల్పుతున్న శక్తులు వారికి ఎప్పటికైనా సమాధానం చెప్పాలని స్పష్టీకరణ. ఒలింపిక్స్ విజేతలపై మన్ కీ బాత్ లో మోదీ ప్రశంసలు. ఆడపిల్లలు ఎవరికీ తీసిపోరని అభినందన. గోపీచంద్ను ఉత్తమ గురువుగా పేర్కొన్న ప్రధాని. ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన క్రీడా దిగ్గజాలు. హైదరాబాద్లో కార్లు బహుకరించిన సచిన్. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్ష. అనంతపురం జిల్లాలో ఎండిన పంటలు కాపాడతామన్న చంద్రబాబు. వర్షాభావ ప్రాంతాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రైతులకు హామీ. ప్రత్యేక హోదాపై రాజీ లేదన్న చంద్రబాబు. ప్రజలకు తప్ప ఎవరికీ భయపడబోనని వెల్లడి. పవన్ ప్రశ్నలకు సూటిగా ముఖ్యమంత్రి సమాధానం. తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ పురస్కారం ఎంపిక చేసిన సిఎన్బిసి. ప్రభుత్వ పనితీరుకు అవార్డే నిదర్శనమన్న మంత్రి కేటీఆర్. మరో మైలురాయిని చేరిన ఇస్రో. అత్యాధునిక స్క్రామ్ జెట్ ఇంజిన్ ప్రయోగం సఫలం. పూర్తి స్థాయిలో సిద్ధమైతే తక్కువ ఖర్చుతో ప్రయోగాలు. కశ్మీర్లో ప్రస్తుతం చెలరేగుతున్న ఆందోళనలకు ఐకమత్యం, ప్రేమ అనే మంత్రాలే పరిష్కారమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్లో ఎవరు చనిపోయినా భారతీయులు చనిపోయినట్లే దేశమంతా బాధపడుతుందన్న మోదీ, పిల్లల్ని బలగాలపై ఉసిగొలుపుతున్న శక్తులు ఏదో ఒకరోజు వారికి సమాధానం చెప్పాల్సిందేనని మన్ కీ బాత్లో వెల్లడించారు. ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తే ఎవరికీ తీసిపోరని సింధు, సాక్షి మలిక్ నిరూపించారన్న ఆయన, పుల్లెల గోపీచంద్ ఉపాధ్యాయుడికి అసలైన అర్థం చెప్పారని ప్రశంసించారు. సమకాలీన సమస్యలు, అంశాలపై మనసులో మాట ద్వారా తన అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకుంటున్న ప్రధాని మోదీ ఈసారి కశ్మీర్లో అల్లర్లు, క్రీడా సంబంధ అంశాలకే పెద్దపీట వేశారు. కశ్మీర్ అంశంపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తు చేసిన ప్రధాని, ప్రేమ, ఐక్యత అనే 2 అంశాలతోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్పై అన్ని రాజకీయ పక్షాలు ఒక్కతాటిపై నిలిచి దేశ ప్రజల అభిప్రాయాన్ని ప్రపంచానికి, వేర్పాటువాదులకు వినిపించాయని మోదీ పేర్కొన్నారు. పార్టీలన్నీ ఒక్కటైతే ఏం జరుగుతుందో జీఎస్టీ ఆమోదమే నిరూపించిందన్న ప్రధాని, అదే దేశ ప్రగతికి, సమస్యలకు సమాధానమన్నారు. जो लोग इन छोटे छोटे बालकों को आगे करके कश्मीर में अशांति पैदा करने का प्रयास कर रहे हैं, कभी न कभी उनको इन निर्दोष बालकों को भी जवाब देना पड़ेगा. मेरे प्यारे देशवासियों, देश बहुत बड़ा है, विविधताओं से भरा हुआ है. विविधताओं से भरे हुए देश को एकता के बंधन में बनाए रखने के लिए नागरिक के नाते, समाज के नाते, सरकार के नाते हम सबका दायित्व है. 35 నిమిషాల మన్ కీ బాత్ ప్రసంగంలో క్రీడాభివృద్ధి గురించే ఎక్కువగా ప్రస్తావించిన ప్రధాని ఒలింపిక్స్ విజేతలపై ప్రశంసలు కురిపించారు. वैसे जब भी मन की बात का समय आता है तो माई गॉव पर या नरेंद्र मोदी ऐप पर अनेक सुझाव आते हैं, लेकिन मैंने देखा कि इस बार तो ज्यादातर हर किसी ने मुझे आग्रह किया कि रियो ओलंपिक के संबंध में आप जरूर कुछ बातें करें. सिंधु, साक्षी और दीपा कर्माकर का जिक्र जरूर कीजिए. हमें जो पदक मिले बेटियों ने दिलाए. हमारी बेटियों ने एक बार फिर साबित किया कि वे किसी भी तरह से किसी से भी कम नहीं है. इन दिनों रियो ओलंपिक के बाद चारों तरफ पुलेला गोपीचंद जी की चर्चा होती है. वे खिलाड़ी तो है, लेकिन उन्होंने एक अच्छा शिक्षक क्या होता है उसकी मिसाल पेश की है. मैं आज गोपीचंद जी को एक खिलाड़ी से अतिरिक्त एक उत्तम शिक्षक के रूप में देख रहा हूं और शिक्षक दिवस पर पुलेला गोपीचंद जी को सैल्यूट करता हूं. సంపన్నులు రాయితీ గ్యాస్ కనెక్షన్లు వదులుకోవడం, గంగా శుద్ధి, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల స్పందనను మోదీ ప్రశంసించారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఒలింపిక్స్ లో పతక విజేతలను ప్రధాని మోదీ అభినందించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో ప్రధానితో సమావేశమైన షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తమకు మద్దతిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్ లో క్రీడాకారుల ప్రదర్శనను ఈ సందర్భంగా మోదీ మెచ్చుకున్నారు. ఖేల్ రత్న, ధ్యాన్ చంద్ పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులు, ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికైన కోచ్లు, టెన్సింగ్ నార్గే అవార్డుకు ఎంపికైన వారు కూడా ప్రధానితో సమావేశమయ్యారు. మోదీతో వారంతా ఫోటోలు దిగారు. అంతకుముందు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ కూడా వారిని అభినందించి ప్రధాని వద్దకు తీసుకెళ్లారు.
ये खिलाड़ियों से जो मुलाकात थी ये बड़ी ही अनौपचारिक तरीके से थी, तो मैं समझता हूं खेल के प्रति उनकी चिंता और खेल के प्रति उनका विकास जो है वो देश में स्वागत योग्य है और इस तरीके के इनिशिएटिव्स हम लोग लगातार लेते रहेंगे जिससे देश के अंदर खेल का ज्यादा से ज्यादा आने वाले टाइम के अंदर विकास हो और जैसा प्रधानमंत्री जी ने कहा है कि आगे आने वाले ओलंपिक 2020, 2024 और 2028 की तैयारियां अभी से हम आरंभ कर सकें। थैंक यू सर। భారతీయ క్రీడాలోకంలో పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్ సాధించిన విజయం ఆరంభం మాత్రమేనని, పరంపర కొనసాగుతూనే ఉంటుందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తెలిపారు. హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో విజేతలకు విలువైన కార్లు బహుకరించిన సచిన్, గోపీచంద్ వంటి నిపుణులైన శిక్షకులు మరింత మంది రావాలని ఆకాంక్షించారు. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించి దేశం గర్వించేలా చేసిన విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు, ప్రశంసల వాన కురుస్తూనే ఉంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ హైదరాబాద్ వచ్చి ఒలింపిక్ విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపీచంద్ ను అభినందించారు. గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన సచిన్ వారికి ఖరీదైన కార్లు బహుమతిగా అందించారు. గోపీచంద్ స్ఫూర్తితో కోచ్లు మరింతమంది తయారు కావాలని కోరారు. వారితో కలిసి సచిన్ సెల్ఫీ దిగారు. This is a wonderful moment for Indian sport, and I'm sure it doesn't stop here. The journey begins here. Keep giving us number of occasions to celebrate, and you know, this is one moment where the entire nation is happy and jumping with joy. Gopi, you've been wonderful. He's a coach who's always in the background. We all admire you. You're a real hero. దేశ ప్రజలు తమ పట్ల చూపిస్తోన్న అభిమానానికి రుణపడి ఉంటామని ఒలింపిక్స్ విజేతలు తెలిపారు. If you get an Olympic medal, he would definitely give me another car, and that happened today. So I'm very thankful to you, sir. Upcoming tournaments, definitely I will get laurels to the country. Thank you. Sachin, your words of encouragement ever, in the sense that the Olympics, you were there and you spent those moments prior to the Olympics, during the Olympics and post the Olympics. I think thank you very much. ఒలింపిక్స్ విజేతలతో సరదాగా ముచ్చటించిన సచిన్ సలహాలు, సూచనలు ఇచ్చారు. గోపీచంద్ సతీమణి లక్ష్మి పీవీ సింధుకు బంగారు గొలుసు బహుకరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నారన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు సూటిగా స్పందించారు. హోదాపై రాజీ లేదని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా బైరిపల్లి, గుమ్మిరెడ్డిపల్లిలో పంటలను పరిశీలించిన చంద్రబాబు కోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. డిసెంబర్ నాటికి హంద్రినీవా పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరందిస్తామని అన్నారు. నదుల అనుసంధానం ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 25 ఎంక్వైరీలు వేశాడు. 25 సార్లు కోర్టుకు వెళ్ళాడు. చెప్పా, దిక్కున్న దగ్గర చెప్పుకో, నీ చేతనైన పని చేయి, నన్ను ఏమీ చేయలేవని కూడా ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూడా నేను ఎవ్వరికీ భయపడను, కానీ రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ పడను. ప్రత్యేక హోదా గాని, విభజన చట్టంలో ఉండే హామీలు గాని నెరవేర్చాల్సింది. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. కొంతమంది అన్నారు ఈ ప్రాజెక్ట్ ని కేంద్రానికి ఇమ్మన్నారు. ఈ క్షణంలో ఈ ప్రాజెక్ట్ ని కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా 2018కి పూర్తి చేయాలని మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నా. తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొందరు తెలుగుదేశం ఎంపీలు తప్పుబట్టారు. హోదా కోసం పార్లమెంటు సాక్షిగా పోరాడుతున్నామని, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్దమని మచిలీపట్నం ఎంపీ నారాయణ గుంటూరులో తెలిపారు. పవన్ వ్యాఖ్యలు బాధాకరమని ఎంపీ అవంతి శ్రీనివాస్ విశాఖలో అన్నారు. హోదా వస్తుందని పవన్ తమలో నమ్మకం కలిగిస్తే పదవి వదులుకోవడానికి సిద్దమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లో స్పష్టం చేశారు. వ్యాపారవేత్తలనేంత మాత్రాన చులకనగా మాట్లాడడం తగదన్నారు. చంద్రబాబు రాజనీతిజ్ఞుడైనందునే అన్ని భరిస్తున్నారన్న జేసీ ఆయనకు ఎలాంటి స్వార్థం లేదని కితాబిచ్చారు. మాకు కావాల్సింది స్పష్టత, ఊహాలోహాల్లో విహరించద్దు. ఇదేం సినిమా కాదు ఇది. ఆయన ఓడి రోడ్డు మీదకి వస్తానే అంత అయిపోతుంది. ఏదయ్యేది మా రాజీనామా వల్ల అంటే చెప్పు, నీ వెంట 5 నిమిషాలు రావడానికి
నువ్వు నిజంగానే సంపాదిస్తే మేము నీ ఫాలోవర్స్ అవుతాం. మేము మా చంద్రబాబు నాయుడుగా నమస్కారం పెట్టి ఆ మహానుభావుడి వల్ల స్పెషల్ స్టేటస్ చేస్తున్నాడు కాబట్టి మేము నీ వెంట వస్తామని కూడా ఆయన చెప్పి రావడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పుట్టక ముంచి నాకు వ్యాపారం ఉంది కాబట్టి ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎలక్షన్ నిలబడి గెలుస్తున్నాం. వ్యాపారం లేకపోతే నీ పాకెట్ నీ జోబులో చేతులు పెట్టి తినాల్సి వచ్చేది. వ్యాపారస్తులు అయినంత మాట్లాడా కించపరిచేటట్టుగా మాట్లాడటం మంచిది కాదు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని అంశాలపై కేంద్రం కసరత్తు చేస్తోందని, భాజపా నాయకులుగా తాము సైతం ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు హరిబాబు విశాఖలో తెలిపారు. త్వరలోనే ఈ అంశాలపై కేంద్రం నుంచి నిర్ణయం వెలువడుతుందన్నారు. ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంటల్ అంశంగా తయారైంది, ఒక ఎమోషనల్ ఇష్యూగా కూడా తయారైంది. దానికి తోడు మిగిలినటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. చట్టంలో రూపొందించినటువంటి అనేకమైన ప్రయోజనాలు కూడా ఆంధ్రప్రదేశ్కు రావాలి. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా నష్టం కాని రీతిలో అన్ని విషయాల్లో కూడా సహాయం చేయడానికి ఒక కసరత్తు చేస్తుంది. ఆ దిశగా తుది నిర్ణయం త్వరలో వస్తుందని నేను భావిస్తున్నాను. జాతీయ స్థాయిలో సిఎన్బిసి TV18 సంస్థ ఇచ్చే మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎంపికైంది. కేసీఆర్ సర్కారు చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకున్న సిఎన్బిసి అవార్డును ప్రకటించింది. ఏటా ఆ సంస్థ నిర్వహించే ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డులో భాగంగా తెలంగాణకు ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 30న ఢిల్లీలో జరగనున్న అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని సిఎన్బిసి గ్రూప్ తెలంగాణ ప్రభుత్వానికి వర్తమానం అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ అవార్డులను అందుకోనున్నారు. సిఎన్బిసి అవార్డు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమన్న ఆయన తెలంగాణకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు దక్కిందన్నారు. టమాటో ధరలు తగ్గుతున్నందున రైతులకు ప్రోత్సాహక ధరలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. టమాటో పండించే ప్రాంతాల్లో మన కూరగాయల పథకం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల నుంచి కిలో 5 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బజార్లలో అమ్ముకునే కర్షకుల ధర కేజీకి 7 రూపాయలకు తగ్గకుండా ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టొమాటో రైతుల పరిస్థితిపై నిర్వహించిన సమీక్షలో తెలిపారు. జంట నగరాల్లో వ్యవసాయ మార్కెట్లకు దాదాపు 90 నుంచి 95% ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సరుకు వస్తుండగా కేవలం 5 నుంచి 10% మాత్రమే తెలంగాణ నుంచి వస్తుందని విశ్లేషించారు. భాగ్యనగర వాసుల అవసరాలు తీర్చేందుకు రంగారెడ్డి, మెదక్ జిల్లాలో 16 కేంద్రాల ద్వారా 300 క్వింటాలు నేరుగా రైతుల నుంచి సేకరించి రైతు బజార్లకు విక్రయిస్తున్నట్లు హరీష్ చెప్పారు. ఉల్లిగడ్డల ధరలు పడిపోయినందున ప్రోత్సాహక ధర కల్పించి రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. కిలో ఉల్లి 8 రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎండిన పంటలతో కష్టాల ఊబిలో చిక్కుకున్న రాయలసీమ రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మంత్రులు, అధికారుల్ని అప్రమత్తం చేశారు. అనంతపురం జిల్లా అమడుగూరు మండలం గుండువారిపల్లి, తనకల్లు మండలం కోటపల్లిలో ఎండిన పంటలను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా కల్పించారు. రెయిన్ గన్ల ద్వారా తడులు అందిస్తామని హామీ ఇచ్చారు. మండలానికి ఒక గ్రూప్ 1 అధికారిని, శాసనసభ నియోజకవర్గానికి ఒక IAS అధికారిని నియమించి పంటలను సంరక్షిస్తామని తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో నీటి ఎద్దడిని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఒక ఫామ్ ఫండ్ తోమన్నాం. మీ పొలంలో పడిన నీళ్లు అక్కడే భూగర్భ జలాలు కావాలి. దానికి ఒక ప్లాస్టిక్ మల్చింగ్ పెడితే ఆటోమేటిక్ గా నీళ్లు ఉండేస్తాయి. మనకి ఇబ్బంది వస్తే ఆ నీళ్లు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం ఆపరేట్ చేసే రెయిన్ గన్ తీసుకొచ్చాం. దీంట్లో స్ప్రింక్లర్ ఉంది, అదే మరి రెయిన్ గన్ ఉంది. అవసరమైతే ట్యాంకర్లు ఎన్ని కావాలని తెప్పించుకునేందుకు కోసం ముందుకు పోయాం. భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడా లేదు. ఒక ఇన్నోవేటివ్ ఐడియా కింద ఇది సాధించాలను కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువుకు భయపడవలసిన అవసరం లేదు. వరుణ దేవుడు కరుణించకపోయినా ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాను. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం మరో 2 వారాల్లో పూర్తిస్థాయి పాలన సాగించేలా సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయమైన తొలి భవనం, శాసనసభ సమావేశాల నిర్వహణకు కేటాయించిన 6వ భవనం మినహా మిగిలిన 4 భవనాలు 2 వారాల్లో పూర్తి హంగులు సంతరించుకోనున్నాయి. హైదరాబాద్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల తర్వాత పాలన మొత్తం వెలగపూడి నుంచే జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు మంత్రులు సచివాలయంలో ప్రవేశించగా ఇవాళ 4వ భవనం మొదటి అంతస్తులో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ తన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టిసీమను సకాలంలో పూర్తి చేసిన ఇంజనీర్లకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఇంక్రిమెంట్ల దస్త్రంపై తొలి సంతకం చేశారు. మళ్ళీ మేము రిమైండర్ ఇచ్చాం.
ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఆదేశాలని అమలుపరిచి ఎఫెక్స్ కౌన్సిల్ పిలిచినట్టయితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఉమాభారతి గారి నాయకత్వంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముగ్గురుతో ఎఫెక్స్ కౌన్సిల్లో అన్ని విషయాలు కూడా చర్చించబడతాయి. అక్కడ ఏదైతే కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతులతో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవాలి, గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతులతో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవాలి. తెలంగాణలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయాల ఏర్పాట్లకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఉపాధి హామీ పనులకు కేంద్రం 10 కోట్ల పనిదినాలు మంజూరు చేసినప్పటికీ కరువు దృష్ట్యా మరో 6 కోట్ల పనిదినాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1330 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్న మంత్రి జూపల్లి ఉపాధి హామీ పనులకు సంబంధించిన పెండింగ్ వేతనాలు, సామాగ్రి ఖర్చులు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత బ్యాంకులు, పోస్టల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవాలన్నారు. ఈ గ్రామాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, రక్షిత మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశభక్తి, సమైక్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం దృష్ట్యా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని వివరించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జై జవాన్ తిరంగా ఉత్సవ్లో తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన కార్గిల్ యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సైనికులు, అమరవీరుల సతీమణులను సత్కరించారు. సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న సేవలు అజరామరమని నాయని కొనియాడారు. ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆర్మీకి అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ నుంచి ఒక్క తుపాకీ ఉన్నటువంటి ఒక తూటా వెళ్తే మా యొక్క అనుమతి గురించి వేడి అవసరం లేదు, మీరు 10 తుపాకీ ఉన్నను కూడా కాల్చొచ్చని ఈ ప్రభుత్వం ఈనాడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ జెండాను కాపాడేది మిలిటరీ సోల్జర్స్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బీద జనం. వీళ్ళు ప్రొద్దున్నే ఓటు పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. ఆడ వచ్చిన స్వాతంత్రాన్ని బార్డర్ మీద మిలిటరీ సోల్జర్స్ కాపాడుతున్నారు. వీరి త్యాగం వల్ల ఈనాడు తిరంగా రెపరెపలాడుతుంది. ఐటీ విప్లవం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోయాయని తెలంగాణ ఐకాస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్ నాచారంలో తెలంగాణ అభివృద్ది నమూనా టీజేఏసీ ఆలోచన అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన తెలంగాణ రాష్ట్రంలో నూతన అభివృద్ది నమూనా కావాలన్నారు. కార్పొరేట్, ప్రైవేటు రంగాలను నియంత్రించి ప్రభుత్వ రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. అందరూ నిండుగా, సంపూర్ణంగా నిండైన జీవితాన్ని పొందగలగాలి, ఆత్మగౌరవంతో బతకగలగాలి, ప్రతి ఒక్కరికి బతుకుదెరు ఉండాలి. ఎక్కువ మంది ప్రజలు గ్రామాలలో బతుకుతున్నారు, చిన్న పట్టణాల్లో ఉన్నారు. కాబట్టి వ్యవసాయము, వృత్తులు, సూక్ష్మ పరిశ్రమలకు మీరు ప్రాధాన్యతనిస్తూ విద్యా వైద్యం ప్రభుత్వమే తన బాధ్యతగా అందరికీ నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని అందించాలి అనేది మనం కోరుతా ఉన్నాం. అనారోగ్యంతో చనిపోయిన తెరాస రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు వేముల సురేందర్ రెడ్డి అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై సురేందర్ రెడ్డికి నివాళులర్పించారు. సురేందర్ రెడ్డి కుమారుడు మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో నేటి నుంచి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. ప్రపంచ జనాభా మరో 34 ఏళ్లలో 1000 కోట్లకు చేరువవుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో పీఆర్బీ అంచనా వేసింది. 2050 నాటికి 990 కోట్లకు చేరుతుందని లెక్కగట్టింది. ప్రస్తుతం 740 కోట్లుగా ఉన్న జనాభా 33% వృద్ధి సాధిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. 2053 నాటికి ఈ సంఖ్య 1000 కోట్లను చేరుతుందని పేర్కొంది. ఇందులో సగానికి పైగా జనాభా ఆసియాలోనే ఉంటుందని అంచనా వేసింది. జననాల సంఖ్యను విశ్లేషించిన పీఆర్బీ యూరోప్లో జనాభా వృద్ధి శాతం తగ్గుతుందని, ఆఫ్రికాలో రెండింతలవుతుందని స్పష్టం చేసింది. 29 దేశాల్లో రెండింతలకు పైగా జనాభా పెరుగుతుందని తెలిపింది. 2050 నాటికి అమెరికా జనాభా 120 కోట్లకు చేరుతుందని పీఆర్బీ తాజా నివేదికలో వివరించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. భవిష్యత్ వాహక నౌకల తయారీకి కీలకమైన స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఉదయం 6 గంటలకు శ్రీహరికోట నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాంచ్ వెహికల్ ATV స్క్రామ్జెట్ ఇంజన్తో దూసుకుపోయింది. రాకెట్ 70 కిలోమీటర్ల ఎత్తు వరకు స్క్రామ్జెట్ ఇంజన్ను తీసుకువెళ్లి సముద్రంలో పడిపోగా రెండో దశలో ధ్వని కన్నా 6 రెట్ల వేగంతో పయనించిన స్క్రామ్జెట్ ఇంజన్ 5 సెకండ్ల పాటు మండినట్లు వెల్లడించారు. ఇస్రో రూపొందించిన స్క్రామ్జెట్ హైడ్రోజన్ ఇంధనంగా పయనిస్తుంది. అయితే ఇంజన్ మండేందుకు అవసరమైన ఆక్సిజన్ను వాతావరణం నుంచే తీసుకుంటుంది. భవిష్యత్తులో ప్రయోగించే పునరుత్పాదక వాహక నౌకల్లో ఈ ఇంజన్ను వాడతారు. ఒకసారి ప్రయోగించిన తర్వాత తిరిగి భూమిని చేరే ఈ వాహక నౌకలను స్వల్ప మరమ్మతుల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా ప్రయోగ ఖర్చు మరింత తగ్గుతుంది. స్క్రామ్జెట్ను విజయవంతంగా పరీక్షించడంతో అలాంటి పరిజ్ఞానం ఉన్న అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థల సరసన భారత్ చేరింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఇంజన్ తయారీకి సమయం పట్టనుంది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రేమ, ఐక్యతతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారమన్న ప్రధాని. పిల్లలను ఉసిగొలుపుతున్న శక్తులు వారికి ఎప్పటికైనా సమాధానం చెప్పాలని స్పష్టీకరణ. ఒలింపిక్స్ విజేతలపై మన్ కీ బాత్లో మోదీ ప్రశంసలు. ఆడపిల్లలు ఎవరికీ తీసిపోరని అభినందన. గోపీచంద్ను ఉత్తమ గురువుగా పేర్కొన్న ప్రధాని. ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన క్రీడా దిగ్గజాలు. హైదరాబాద్లో కార్లు బహుకరించిన సచిన్. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్ష. అనంతపురం జిల్లాలో ఎండిన పంటలు కాపాడతామన్న చంద్రబాబు. వర్షాభావ ప్రాంతాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రైతులకు హామీ. ప్రత్యేక హోదాపై రాజీ లేదన్న చంద్రబాబు. ప్రజలకు తప్ప ఎవరికీ భయపడబోరని వెల్లడి. పవన్ ప్రశ్నలకు సూటిగా ముఖ్యమంత్రి సమాధానం. తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ పురస్కారం ఎంపిక చేసిన CNBC. ప్రభుత్వ పనితీరుకు అవార్డే నిదర్శనమన్న మంత్రి కేటీఆర్. మరో మైలురాయిని చేరిన ఇస్రో. అత్యాధునిక స్క్రామ్జెట్ ఇంజన్ ప్రయోగం సఫలం. పూర్తి స్థాయిలో సిద్ధమైతే తక్కువ ఖర్చుతో ప్రయోగాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.